తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రచన రేఖా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సాగర్, అభిలు పరీక్షలు అయిపోవడంతో ఎంజాయ్ చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈషా ఇంట్లోనే ఉంటూ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ సరదాగా గడుపుతున్నారు. అత్తయ్య అత్తయ్య అంటూ బయట నుండి ఇంట్లోకి అరుస్తూ వచ్చింది శాంతి. ఆ అరుపుకి ఇంట్లో ఉన్న వాళ్ళంతా హాల్లోకి వచ్చారు. కానీ కాంతం మాత్రం తీరిగ్గా వచ్చింది. ఇంతకీ పరిచయం లేని మనిషి ఎవరా అని ఆలోచిస్తున్నారా? సాగర్ వాళ్ళ అన్నయ్యలు, అంటే వాళ్ళ బాబాయ్ కొడుకులు అని మొదట్లో మాట్లాడుకున్నాం కదా. సాగర్ వాళ్ళ బాబాయ్ అంటే నాన్న తమ్ముడు. అతని భార్య చనిపోతే చిన్నప్పుడే మురళి అంటే సాగర్ వాళ్ళ నాన్న ఆ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికి సాగర్ వాళ్ళు పుట్టకపోవడంతో కాంతం వాళ్ళని ప్రేమగా చూసుకునేది. ఆ ప్రేమ రాను పెరిగి సాగర్ వాళ్ళు పుట్టినా కూడా వాళ్ళతో పాటే వీళ్ళని కూడా ప్రేమగా చూసుకునేది. పెద్దబ్బాయి కిరణ్, చిన్నబ్బాయి ప్రదీప్. వారు పెళ్ళిడికొచ్చాక కిరణ్కి కాంతం అన్న కూతురైన శాంతిని ఇచ్చి పెళ్లి చేసింది. ప్రదీప్కి శాంతి చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే అప్పటికి తను మృదుల అనే అమ్మాయిని ప్రేమించడం వల్ల తనకే ఇచ్చి పెళ్లి చేశారు. మృదుల పేరుకి తగ్గట్టుగానే సున్నిత మనస్కురాలు. కానీ శాంతి గయ్యాలి స్వభావం కలది. ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసి తీరుతుంది. భర్త కిరణ్ కూడా భార్య చెప్పిందే వేదంగా ఉంటాడు. ఇప్పుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా కలిసే ఉంటున్నారు. కానీ ఏదో పెళ్ళి ఉండడంతో ఊరికి వెళ్ళడం వల్ల ప్రీతి వాళ్ళు వచ్చిన సమయానికి ఇంట్లో లేరు. కానీ వాళ్ళ పక్కింటి ఆవిడ ద్వారా విషయం తెలుసుకుని ఊరి నుండి వచ్చేసింది అందరినీ తీసుకుని. అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు శాంతి గోల అదే. తన అరుపుకి కారణం తెలుసుకుందాం. అబ్బబ్బా, ఎందుకే శాంతి అలా చెవుకోసిన మేకలా అరుస్తావు? అరవడం ఏంటి? అసలు మీరు చేసిందేంటి? టైటిల్ లేకుండా సినిమా వేసినట్టు మ్యాటర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడతావేంటి వదినా? నువ్వు మాట్లాడకు సాగర్. సరే, వాడు మాట్లాడలే, కానీ నేను అడుగుతున్న విషయం ఏంటి? అబ్బా, ఎంత బాగా నటిస్తున్నావత్తా. నటనలో నీకు నంది ఇచ్చినా తప్పులేదో. నువ్విచ్చినా తీసుకునే ఓపిక తీరిక నాకు లేవులే. కానీ ముందు విషయం ఏంటో చెప్పు పిల్ల. ప్రీతి ఎవరు? ఆ మాటకి అందరూ షాక్ అయ్యి శాంతి వైపు చూశారు. ప్రీతి గురించి తనకెలా తెలిసిందా అని. ఏంటి, నాకెలా తెలుసు అని ఆశ్చర్యపోతున్నారా? తీరిగ్గా తర్వాత షాక్ అవుదురులే, కానీ ముందు సమాధానం చెప్పండి. ఆ అమ్మాయి మన సాగర్ ఫ్రెండు, చెప్పింది కాంతం. ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? ఏంటే నీ వాగుడు? ఊరి నుండి ఇప్పుడేగా వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంది కాంతం. అత్త, నన్ను మభ్యపెట్టాలని చూడకు. నాకు విషయం అంతా తెలిసిపోయింది. ప్రీతి అనే అమ్మాయికి మన సాగర్కి పెళ్ళా? అది కాదే చెప్పేది విను. వినేది లేదు. అవునా కాదా అది మాత్రమే చెప్పత్తా. ఏంటి నీ గొడవ? అవును, ఆ పిల్ల మనోడు ప్రేమించుకుంటున్నారు. అందుకే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, చెప్పింది కాంతం. అదేంటమ్మా, శాంతి చెల్లెలు ప్రియని సాగర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్ళి అంటే ప్రియ పరిస్థితి ఏం కావాలి అన్నాడు కిరణ్. నిజమేరా, శాంతి వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు నేను ఆలోచిద్దామన్నానే, కానీ మాట ఇవ్వలేదు. ఇప్పుడు సాగర్ ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. అందుకే తనకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, చెప్పాడు మురళి. మీరు మాట ఇవ్వకపోవచ్చు మావయ్య, కానీ అత్తయ్య నాకు మాట ఇచ్చారు. ఆ మాటని నమ్మే నా చెల్లికి సాగర్ని భర్త అని దానిలో ఆశలు కల్పించాను. ఇప్పుడు సాగర్ని మర్చిపో అంటే దాని పరిస్థితి ఏం కానో అంది శాంతి ఏడుపు ముఖం పెట్టి. సాగర్ ప్రియ అంటే ఇష్టం లేదు అని చెప్తున్నాడు కదక్కా. తనకి ఇష్టం లేకుండా మనం ఏం చేస్తాం అంది మృదుల. నువ్వు నోర్మొయ్. అసలు నీ వల్లే ఇదంతా. నీ మొగుడికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా, కానీ ప్రేమ పేరుతో మధ్యలో నువ్వు వచ్చి చచ్చావు. ఇప్పుడు సాగర్కి ఇచ్చి చేద్దాం అనుకుంటే మళ్ళీ అదే ప్రేమ పేరుతో ఇంకో దయ్యం రాబోతోంది. వదినా, ప్రీతిని ఏమైనా అంటే ఊరుకునేది లేదు. చూడు, ప్రియని నేనెప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. మీరు ఏదో అనేసుకుంటే ఎలా? నా నిర్ణయంతో పనిలేదా? ప్రేమించకపోతే ఇప్పుడు ప్రేమించు. ఇదేమైనా ఆట అనుకుంటున్నావా వదినా?
నాకు ప్రీతి అంటే ఇష్టం. తనని కాదని ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ప్రియని చేసుకుని అస్సలు సంతోషంగా ఉండలేను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి బైక్ కీస్ తీసుకొని వచ్చాడు. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను. ఈషా, నువ్వు కూడా రా. ఇప్పుడు అదెందుకురా? పని ఉందిలే, నువ్వు రా ఈషా అని ఈషాని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సాగర్. ఏంటి ఈ సాగర్ కనీసం వదిన అనే మర్యాద కూడా లేకుండా అంత కోపంగా మాట్లాడాడు? వాడు కోపంగా మాట్లాడలేదు శాంతి, వాడి నిర్ణయం చెప్పాడు. ఇక్కడితో ఈ గొడవ ఆపేస్తే మంచిది, లేదంటే మన మధ్య మనస్పర్ధలు వచ్చే ప్రమాదం ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మురళి. కిరణ్ తన గదిలోకి, మృదుల వంటింట్లోకి వెళ్తే కాంతం శాంతి చెయ్యి పట్టుకొని పెరట్లోకి లాక్కుపోయింది. ఏంటే వచ్చి రాగానే అలా రంకెలేస్తున్నావు? రంకెలు వేయడానికి నేనేమైనా గంగిరెద్దునా? నా బాధ నీకు అలుసుగా ఉంది కదూ? అలుసు లేదు, చేపల పులుసు లేదు. అసలు నేనెందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నానో తెలియకుండా అలా వాగుతున్నావు. ఎందుకు ఒప్పుకున్నావేంటి? ఆ పిల్ల పెద్ద కోటీశ్వరుడి కూతురు, పైగా ఒక్కతే కూతురు. ఆ ఆస్తి అంతటికీ ఏకైక వారసురాలు. అలాంటి పిల్ల మన ఇంటికి కోడలైతే మనకన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా చెప్పు? మెల్లిగా ఆ ఆస్తి అంతా నా పేరు మీద రాయించేసుకుంటే ఇక జీవితాంతం హాయిగా బతికేయొచ్చు. మరి నా చెల్లెలు? ఇంత చెప్పాక మళ్ళీ చెల్లి బల్లి అంటావేంటే? తల్లి, అసలే నీ మొగుడు నువ్వు ఇక్కడే ఉంటూ ఏ పని పాట లేకుండా తేరగా తింటున్నారో. ఇంటి పని ఆ మృదుల చేస్తే మీ తిండి ఖర్చు మా ఆయన ప్రదీపు పెట్టుకుంటున్నారు. ఏదో మనం కుబేరులం అయ్యే అవకాశం వచ్చింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తడుతుంది అంటుంటే చెల్లి గిల్లి అంటావు? సరే సరే, బట్ వన్ కండిషన్ అంది శాంతి. నీ మొహానికి మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి చెప్పి తగలడు. ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటా, కానీ నా చెల్లికి కూడా నువ్వే పెళ్లి చేయాలి. సరేలే, ముందు ఈ పెళ్ళి అవని, తర్వాత ఆ పెళ్లి చేద్దాం. ఇంకా అడ్డు రాకుండా పెళ్ళికి సాయం చెయ్యి. అలాగే అత్త, ఇప్పుడు ఏం చేయమంటావు? లోపలికి పదమంటాను. అసలే చాలాసేపటి నుండి నిల్చునే ఉన్నాను. కాళ్ళు ఒకటే పీకుతున్నాయి. పద, కాస్త నొక్కి పెడదువు కానీ. ఏంటి నేనా? ఏ కోట్లొద్దా? కావాలి కావాలి. మరి నాకు సేవలు చేసుకుంటేనే ఏదైనా. చెప్పడం మర్చిపోయాను. ఈ డబ్బు గొడవ సాగర్కి కానీ మీ మామయ్యకి కానీ చెప్పకు. అసలు నీ మొగుడికి కూడా చెప్పకు. మన మధ్య ఉండాలి. అలాగే అత్త. సరే పద లోపలికి. ఆ మృదుల వంట చేసి ఉంటుంది. దాన్ని కడుపులో పడేసి నీకు కాళ్ళు పడతా అని ఇద్దరూ కిచెన్ వైపు వెళ్ళారు. అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంకెక్కడికి, నీ రాకుమారుడి దగ్గరికి. అంటే కార్తీక్ దగ్గరికా? అవును, మార్నింగ్ ఫోన్ చేసి నిన్ను తీసుకొని రమ్మన్నాడు, అందుకే తీసుకెళ్తున్నా. అంతలేదులే, నువ్వు వదినని చూడటానికి వెళ్తున్నావు, నాకు తెలుసులే. అబ్బా, చాలా పెద్ద రహస్యం కనిపెట్టావు. అలా అనగానే ఈషా సాగర్ నెత్తిపైన ఒక్కటిచ్చింది. అబ్బా, కొట్టకే బాబు. నీ పని ఇలా కాదు, వదినతో చెప్తా. ఏం చెప్తావేంటి మీ వదినతో? ఇప్పుడు ఇంట్లో జరిగిన మ్యాటర్, అలానే ప్రియ గురించి అంతా చెప్పేస్తా. హహా, నువ్వు చెప్పేదేంటే? నేనే చెప్పడానికి ఇప్పుడు ఇంత అర్జెంటుగా ప్రీతిని కలవడానికి వెళ్తున్నా. నువ్వు నీ వైపు నుండి చెప్పుకుంటావు, కానీ నేనలా కాదుగా. ప్రియ అంటే నీకు ఇష్టమని, ఒకప్పుడు మీరిద్దరూ ప్రేమించుకున్నారని అబద్ధం చెప్పి వదినకి నీకు గొడవ పెట్టేస్తా. అమ్మా తల్లి, నువ్వు అంత పని మాత్రం చేయకు. కావాలంటే నిన్ను షాపింగ్కి తీసుకెళ్తా. అంతలేదు, ఆ షాపింగ్ ఏదో వదినకి తీసుకువెళ్ళు. ఎందుకంటే నేను చెప్పిన తర్వాత వదిన ఎలానో కోపంగా ఉంటుంది కదా, కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. వీళ్ల మాటల్లోనే ప్రీతి వాళ్ళ ఆఫీస్ రావడంతో ఈషా వేగంగా బైక్ దిగి, బాయ్ అన్నయ్య, నువ్వు బైక్ పార్క్ చేసి వచ్చేసేయి, వదిన కోపాన్ని కంట్రోల్ చేయాలిగా అని లోపలికి పరిగెట్టింది. ఆగు, నువ్వు కొంప ముంచకే బాబు అని బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. సాగర్ వచ్చేస్తాడేమో అన్న కంగారులో ఈషా పరుగు వేగం పెంచింది. ఆ వేగానికి ఏదో తగలడంతో కాలు స్లిప్ అయ్యి పడబోతుంటే కార్తీక్ వచ్చి తనని పడకుండా పట్టుకున్నాడు. కార్తీక్ అంత దగ్గరగా ఉండడంతో ఈషా రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. పాపం, ఈషాని చాలా రోజుల నుండి చూడకపోవడంతో మన బాబు కూడా అలా తన చూపులో లీనమైపోయాడు. వీళ్ళిద్దరినీ చూసి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా నిలబడి నవ్వుతూ చూస్తున్నారు. తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న ప్రీతి వాటర్ తాగుతూ ఆదమరుపుగా సీసీ కెమెరా వైపు చూసేసరికి ఈ దృశ్యం కనిపించింది. అలా వాటర్ తాగుతూ నవ్వుకుంటూ బయటకు వచ్చింది.
ప్రీతి బయటకు వచ్చేసరికి అందరూ పనులు మానేసి వీళ్ళనే చూస్తున్నారు. ఇంతలో ప్రీతిని చూడడంతో అందరూ సైలెంట్గా కూర్చుని ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. ప్రీతి మెల్లగా వెళ్ళి తన చేతిలో ఉన్న వాటర్ కార్తీక్ నెత్తి మీదగా వంపేసరికి ఆ చల్లదనానికి కార్తీక్ ఈషాని వదిలేసి తను వేసుకున్న కోటు వైపు చూసి ప్రీతి వైపు చూశాడు. ఈ గ్యాప్లో ఈషా డామ్మని కింద పడింది. అబ్బా, నడుము విరిగిందిరోయ్ సచ్చినోడా, అలా వదిలేసావేంట్రా? ఒసేయ్, బంగారం లాంటి కోటు కొని వారం కూడా కాలేదు, పాడు చేసేశావు. రేయ్ కోతి, నన్ను ఇక్కడ పడేసి కోట్ కోసం చీప్ డిస్కషన్ పెడతావా? నువ్వు ఆగవే అని ప్రీతి వైపు తిరిగి, సాయంత్రం షాపింగ్కి తీసుకెళ్ళు, నాకు కొత్త కోట్ కొనిపెట్టు, లేదంటే నా చేతిలో అయిపోతావు అన్నాడు కార్తీక్. డ్రెస్ సంగతి తర్వాత, అక్కడ నీ డ్రీమ్ గర్ల్ పడిపోయింది, ముందు తనని చూడు. అయ్యో, అలా ఎలా పడిపోయావు ఈషా, పైకిలే అని తన చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. ఎందుకు పడిపోయానా, బుద్ధి లేక అని మెల్లగా పైకి లేచి నిల్చుంది. అయ్యో, నీకు బుద్ధి లేదా? ఇలాంటి పిల్లనా పెళ్లి చేసుకోవాలి దేవుడా నేను? ఎంత శిక్ష నాకు! అవునవును, నిన్ను మాకు తగిలించి దేవుడు మాకు శిక్ష వేశాడు, నీకు కాదు అంది ప్రీతి. ఇంతలో సాగర్ అక్కడికి రావడం చూసి ఈషా ప్రీతి చెవిలో ఏదో చెప్పింది. దానికి ప్రీతి కోపంగా సాగర్ వైపు చూసింది. దొంగమొహంది, ప్రీతికి చెప్పినట్టు ఉంది, అందుకే అంత కోపంగా చూస్తుంది అని సాగర్ మనసులో అనుకుని ప్రీతి వాళ్ళని సమీపించాడు. హాయ్ సాగర్, ఏంటి ఇలా వచ్చావు? నువ్వే కదరా ఈషాని చూడాలని ఉంది, తీసుకురా అన్నావు. హలో బాస్, నేను ఈషాని పంపించమన్నాను, తీసుకురమ్మనలేదు. అంటే అది మరి ఆడపిల్ల కదా, ఒంటరిగా ఎలా పంపించమంటావు, అందుకే తీసుకొచ్చా. కవర్ చేసింది చాలే బావగారు అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది సత్య. రావే, ఏంటి లేట్ అయినట్టుంది? చిన్న ఆపరేషన్ ఉంటే చేసొచ్చేసరికి లేట్ అయింది. సరే రండి, క్యాబిన్లోకి వెళ్దాం అని అందరూ కార్తీక్ క్యాబిన్లోకి వెళ్ళిపోయారు. చాలాసేపు కబుర్లలో పడ్డారు. సాగర్ ఏదో మాట్లాడదామని ప్రీతి వైపు చూసేసరికి తను సీరియస్గా చూసేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు. అసలు ఈ ఈషా ఏం చెప్పిందో ప్రీతి అంత కోపంగా ఉంది. ఎలాగైనా ప్రీతికి ప్రియ గురించి చెప్పాలి, ఈషా చెప్పిందంతా అబద్ధం అని చెప్పాలి అని టైం కోసం చూస్తున్నాడు. సరే పదండి బయటికి వెళ్దాం అన్నాడు కార్తీక్. హే, బయటికా? థ్యాంక్స్ రా బాబు, వర్క్ టెన్షన్లో పడి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది అంది సత్య. అవును, నాకు అలానే అనిపించింది, అందుకే ఇలా ప్లాన్ చేశా. సరే పదండి. శశిని కూడా పిలుద్దామా అంది సత్య. ఏంటే ఈ మధ్య శశి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అడిగాడు కార్తీక్. కార్తీక్ సడన్గా అలా అడిగేసరికి సత్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంట్రెస్ట్ లేదు, తొక్కలేదు, వాడు కూడా మన ఫ్రెండే కదా అని అన్నాను అంతే అని ఏదో కవర్ చేసేసి సైలెంట్ అయిపోయింది. కార్తీక్కి ఏదో అర్థమైనట్టుగా నవ్వుకుంటూ శశికి ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అదేంట్రా శశిని పిలవడం నువ్వెలా మర్చిపోయావు? కొన్ని బయటికి రావాలంటే కొన్ని మర్చిపోవాలి అని సత్య వైపు చూశాడు కార్తీక్. సత్యకి ఏదో అర్థం కావడంతో నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అవును మరి, ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఆఫీస్ ఎలా అడిగింది ఈషా. మమ్మీ డాడీ వస్తున్నారు, వాళ్లే ఉంటారు, ఇక్కడ వాళ్ళు వచ్చాక మనం ఎగిరిపోదాం సరేనా అంటూ ఈషా బుగ్గ గిల్లాడు కార్తీక్. అవునా, సరే. సాగర్, కీస్ ఇవ్వగో, నువ్వు ప్రీతి వెళ్ళండి, ఎంజాయ్ అంటూ కార్ కీస్ సాగర్కి ఇచ్చాడు. మరి మీరెలా వస్తారు? మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదా, ఈషాని వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ కార్ తీసుకుంటాలే, మీరు వెళ్ళండి. అయితే సత్యం తీసుకెళ్తాంలే. అది వస్తుందా? వస్తే తీసుకెళ్ళండి అన్నాడు నవ్వుతూ. ప్రీతికి అర్థం కావడంతో శశి వస్తున్నాడు కదా అని సాగర్ని బయటికి తీసుకువెళ్ళిపోయింది ప్రీతి. కార్తీక్, ఆంటీ వాళ్ళకి పరిచయం చేస్తా అంటే కాస్త మంచి డ్రెస్ వేసుకుని బాగా రెడీ అయ్యేదాన్ని కదా. ఎంత రెడీ అయినా నీ చిప్పమొహం ఒకేలా ఉంటుందిలే కానీ ఫీల్ అవ్వకే. నాది చిప్పమొహమా? మరెందుకు ఈ చిప్పమొహాన్ని ప్రేమించావు? ఇందాక నువ్వే కదా నన్ను కోతి అన్నావు, మరి కోతులకి కొబ్బరి చిప్పలే కదా కావాలి. ఇప్పుడు నన్ను తిట్టావా నువ్వు, లేక నిన్ను తిట్టుకున్నావా? ఏమో, అది నీ తెలివికే వదిలేస్తున్నా కానీ కాఫీ ఆర్ టీ ఏం తీసుకుంటావు? రెండు వద్దు, జ్యూస్ కావాలి. సరే, నువ్వు ఆలోచిస్తూ కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా.
నువ్వు వెళ్ళడం ఎందుకు? చెప్తే తీసుకొస్తారుగా. నా బంగారానికి నా చేతులతో స్వయంగా తయారు చేస్తేనే నాకు సంతోషం అని ఈషా నుదుటిపైన ముద్దు పెట్టి బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్. ఈషా అక్కడున్న సోఫాలో బోర్లా పడుకొని కార్తీక్ నన్ను తిట్టాడా, వాణ్ణి తిట్టుకున్నాడా అని దీర్ఘాలోచనలో పడి పెన్ నోట్లో పెట్టుకొని కొరుకుతూ కూర్చుంది. ఈలోపు శారదాదేవి, సత్య, శశిలు లోపలికి వచ్చి ఈషాని అలా చూసి నవ్వుకున్నారో. ఈషా వెనక్కి తిరిగి ఉండడం వల్ల వాళ్ళు వచ్చింది గమనించకుండా మొబైల్లో కార్తీక్ ఫోటో ఓపెన్ చేసి దానికి ముద్దులు పెడుతూ కూర్చుంది. ఏంటి సత్య ఇది? అంది చిన్నగా శారదాదేవి. ప్రేమ అంటూ నవ్వేసింది సత్య. ఇంతలో కార్తీక్, బంగారం జ్యూస్ రెడీ అంటూ వచ్చి వీళ్ళని చూసి ఆగిపోయాడు. కార్తీక్ మాటకి ఈషా వెనక్కి తిరిగి శారదాదేవిని చూసి షాక్తో నిల్చుండిపోయింది. బంగారం ఎవర్రా అడిగింది శారదాదేవి. జ్యూస్ ఎవరికిరా? సత్య అడిగింది. అది ఏ జ్యూస్రా అడిగాడు శశి. అమ్మా ప్లీజ్ నాతో ఆడుకోకండి. అయితే జ్యూస్ నాకేనా అని తీసుకోబోయింది సత్య. ఏయ్ చైతీయవే, ఇది నీకు కాదు ఈషాకి అని ఆ గ్లాస్ తీసుకెళ్ళి ఈషా చేతిలో పెట్టాడు. ఈషా మాత్రం మరబొమ్మలా శారదా వైపు చూస్తూ నిల్చుండిపోయింది. శారదాదేవి నవ్వుతూ ఈషా వైపు వెళ్ళి ప్రేమగా తల నిమిరి, తాగు తల్లి అంది. వద్దా ఆంటీ, మీరు తీసుకోండి. వద్దమ్మా, నేను జ్యూస్ తాగను, నువ్వు తాగు. అవును కార్తీక్, నువ్వే వెళ్ళి తీసుకురావడం దేనికి? ఈ బటన్ నొక్కితే ఆఫీస్ బాయ్ వచ్చి జ్యూస్ తెస్తాడు కదా అని అక్కడున్న బటన్ నొక్కింది. 2 నిమిషాలకి ఆఫీస్ బాయ్ నాని వీళ్ళ ముందు ఉన్నాడు. వావ్ సత్య, నీ హ్యాండ్లో మ్యాజిక్ ఉంది. ఇందాక ఆ బటన్ ఎంత ప్రెస్ చేసినా పనిచేయలేదో. నీ చెయ్యి పడగానే వర్క్ అవుతుంది తెలుసా? అవునా అని నాని వైపు తిరిగి, నాని ఇంతకుముందు కార్తీక్ జ్యూస్ తెచ్చాడు కదా, అది నువ్వు ప్రిపేర్ చేశావా అడిగింది సత్య. లేదు మేడం, సార్ని ఎంత వద్దన్నా నేనే చేయాలి అంటూ ఆయనే చేశారు అన్నాడు వినయంగా. కార్తీక్ వైపు కోపంగా చూస్తూ, చూడమ్మా మనకి అబద్ధాలు చెప్తున్నాడు అంది. ఏరా, నువ్వు కోడలి కోసం ప్రేమగా ఇస్తే నేనేమంటాను చెప్పు? మీ ప్రేమకి నేను అడ్డుపడతాననుకున్నావా? అయ్యో అదేం లేదమ్మా, ఈ రౌడీకి పనేం లేక నన్ను ఇరికిస్తుంది. సరే మేం బయటికి వెళ్ళాలి ప్లీజ్. సరే సరే వెళ్ళండి అంది శారదాదేవి. అవును డాడీ రాలేదేంటి? ఏదో మీటింగ్ ఉండడంతో మన కంపెనీ దగ్గరే ఉన్నారు. అవునా, సరే రా ఈషా, తాగింది చాలే, ఆ గ్లాస్ అక్కడ పెట్టేయి అని ఈషా చెయ్యి పట్టుకుని శారదా ముందుకు తీసుకొచ్చాడు. అమ్మా ఇదిగో నేను ప్రేమిస్తున్న అమ్మాయి, పేరు ఈషా, డిగ్రీ చదువుతుంది. అందంలోనే కాదు వ్యక్తిత్వం కూడా బాగుంటుంది. తనని ఇష్టపడడానికి ముఖ్య కారణం అమాయకత్వం. అదే బాగా నచ్చి ప్రేమించేశా. నువ్వు నాన్న ఒప్పుకుంటే నా భార్యగా, మీకు కోడలిగా మన ఇంట్లో అడుగు పెడుతుంది అంటూ టీచర్ ముందు స్టూడెంట్లా అంతా అప్పచెప్పేశాడు. ఆల్రెడీ తెలుసు కదరా, తన ఫోటో కూడా ఎప్పుడో పంపించేశావు, మళ్ళీ కొత్తగా ఎందుకు పరిచయం అంది శారదాదేవి. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలి కదమ్మా. అవును, మేము ఒప్పుకుంటే అంటున్నావు, అంటే ఒప్పుకోకపోతే వదిలేస్తావా? ప్రసక్తే లేదు. కార్తీక్ ఇక్కడ, ఒప్పుకునే వరకు ఉంటా కానీ వదిలేసే సమస్య లేదు. వెరీ గుడ్ నాన్న, ఇప్పుడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. సరే నువ్వేం భయపడకు. ఈషా నాకు, మీ డాడీకి బాగా నచ్చింది. మీరు ఒప్పుకుంటే మేం ఫారెన్ వెళ్ళేలోపే మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాం. వద్దమ్మా, ఈషా ఇంకా చదువుకోవాలి కదా, తన చదువు అయిపోయాక చేసుకుంటాం. థ్యాంక్స్ కార్తీక్, నేనంటే నీకు ఎంత ఇష్టం, నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నావు అంది ఈషా. ఇష్టమా తొక్క, నువ్వు కూడా నాలానే MBA చదివేశావనుకో, మా కంపెనీలన్నింటికీ ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతావు. మాకు కూడా ఒకరికి జీతం ఇచ్చే అవసరం ఉండదు. సచ్చినోడా, ఎక్కడా తగ్గవా అసలు? సారీ ఆంటీ, ఏదో కోపంలో తిట్టేశాను. పర్లేదులే అమ్మా, నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు. సరే ఎక్కడికో వెళ్ళాలి అన్నారు కదా, వెళ్ళిరండి, జాగ్రత్త. సరే ఆంటీ. కార్తీక్ రా, ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని ఇద్దరూ శారదా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. కార్తీక్ మాత్రం వాళ్ళమ్మ బ్లెస్సింగ్స్తో పాటు కార్ కీస్ కూడా తీసుకున్నాడు. సరే అమ్మా బాయ్ అని చెప్పి బయటకు వచ్చేశాడు. సరే సత్య, శశి కారులో సరదాగా ఎక్కడికైనా వెళ్ళిరండి, బాయ్. ఎక్కడికి వెళ్ళాలి? లాంగ్ డ్రైవ్కి వెళ్దాం పదా.
లాంగ్ డ్రైవా? అయినా నేనేం తీసుకువెళ్ళను. పెళ్ళయ్యాక నీ భర్తతో వెళ్ళు అన్నాడు శశి. పెళ్ళయ్యాక అలానే వెళ్తాలే కానీ ముందు నువ్వురా అని శశి కాలర్ పట్టుకొని లాక్కుపోయింది సత్య. హే వదులు, ఎప్పుడు చూడు కాలర్ పట్టుకుంటావు, షర్టు పాడైపోతుంది, వదిలేవే బాబు. నోరు మూసుకొని రండి సార్. నిన్నెవడు చేసుకుంటాడో గాని పాపం వాడి పరిస్థితి. మరీ అంతలా నవ్వకు. నన్ను చేసుకునేవాడు ఎవడో తెలిస్తే గుక్కపట్టి ఏడుస్తావు. అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి మన లాంగ్ డ్రైవ్ టైం పెరుగుతుంది. చెప్పు, పెంచమంటావా? వద్దులే పదా అని సత్యని మనసులో తిట్టుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. కార్తీక్, మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది ఈషా. మెక్కడానికి. అంటే? ఆకలిగా ఉందే, ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తిని తర్వాత ఆలోచిద్దాం. నువ్వు నీ తిండిగోలా, సరే పదా అని కారెక్కి కూర్చుంది. ఇంతలో కార్తీక్కి సత్య నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. థ్యాంక్స్ బూచి అని ఉంది. నా రౌడీ కోసం ఆ మాత్రం చేయలేనా? సరే జాగ్రత్త అని రిటర్న్ రిప్లై ఇచ్చి నవ్వుకుంటూ కారెక్కి స్టార్ట్ చేశాడు. ప్రీతి, నిన్నొకటి అడగనా అన్నాడు సాగర్. అలుగు అంది సాగర్ కొనిచ్చిన ఐస్ క్రీం కింద పడకుండా జాగ్రత్తగా తింటూ. ఇందాక ఈషా నీతో ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. చెప్పలేదా? మరి ఎందుకు ఆఫీస్లో నా వైపు అంత కోపంగా చూసావు? ఓహ్ అదా, ఏం లేదు. నువ్వు నా వైపు చూస్తే నీ వైపు కోపంగా చూడమని నా చెవిలో చెప్పింది. ఎందుకు అంటే తర్వాత చెప్తాను అంది. సరే అని నువ్వు చూసినప్పుడు నేను కోపంగా చూశాను, అంతే. ఈషా, అయిపోయావే నా చేతిలో, ఇంటికి రా, నీ సంగతి చెప్తాను అని మనసులో అనుకుని ప్రీతి నీకో విషయం చెప్పాలి అన్నాడు. చెప్పు సాగర్. ప్రీతి అలా అన్న తర్వాత సాగర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన చేసిన గొడవంతా చెప్పాడు. అయితే ఇప్పుడెలా సాగర్? ఏం భయపడకు ప్రీతి, తాటాకు చప్పుళ్ళకి నేను భయపడను. పరిస్థితులు ఎలా ఉన్నా నీ చెయ్యి వదిలిపెట్టను. లవ్ యూ సాగర్. మీ టూ బేబీ. ఈషా కూడా కార్తీక్తో వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ అంతా చెప్పింది. అబ్బో, ఇంత కథ జరిగిందా? అయినా మొన్న మేము వచ్చినప్పుడు వాళ్ళెవరూ కనిపించలేదు. అప్పుడు వాళ్ళు ఊర్లో లేరు. అయినా మా అమ్మ ఎప్పుడూ మా వదిన పార్టీనే. అలాంటిది ఈ విషయంలో మాత్రం మా వదిన మాట కాదని ప్రీతి వదినకిచ్చే అన్నయ్య పెళ్లి చేయాలనుకుంటుంది. ఎందుకో మాత్రం తెలియట్లేదు. ఇంకెందుకు, ప్రీతి వెనుకున్న ఆస్తి గురించే. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు కార్తీక్? మా అమ్మకి నిజంగానే డబ్బు పిచ్చి. ఏముంది, మొన్నే చూసాగా ఎన్ని కోట్లు ఉన్నాయి అని అడిగినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఆ మెరుపు చూడాలి. చంద్రముఖి సినిమాలో జ్యోతిక కళ్ళల్లో కూడా అంత మెరుపు చూడలేదు. పో కార్తీక్, ఈ టైంలో కూడా జోక్స్ వేస్తావు. నీకు డ్రైవింగ్ వచ్చా? రాదు. మరి నన్ను పొమ్మంటున్నావు. నేను పోతే ఏం చేస్తావు? కార్ని తోసుకుంటూ వెళ్తావా? ఏదో ఒకటి చేసుకుంటాలే కానీ ముందు అన్నయ్య ప్రాబ్లం చూడు. పాపం వాడు పైకి నవ్వుతున్నాడు కానీ లోపల చాలా బాధపడుతున్నాడు. లోపల అంటే మీ ఇంటి లోపల? నీ మొహం, ఇంటి లోపల కాదు, మనసు లోపల. ఓహో, అంటే క్లారిటీ ఇవ్వాలి కదా. సరేలే, ప్రీతి వాళ్ళ డాడీకి కొద్దిగా నయం అవ్వగానే పెళ్లి గురించి మాట్లాడదాం. సరే. వీళ్ళ ప్రేమలతోటి సరదాలతోటి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అలకలతోటి సంతోషాలతోటి కొన్ని రోజులు గడిచిపోయాయి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిందని అభి సాగర్కి ఫోన్ చేయగానే సాగర్ ఎంతో కాన్ఫిడెంట్గా తనే ఫస్ట్ వస్తాడని చెక్ చేసుకున్నాడు. కానీ సాగర్ అంచనా తప్పైంది. కార్తీక్ క్లాస్ ఫస్ట్ వస్తే 2వ స్థానంలో ప్రీతి నిలిచింది. 3వ స్థానం సాగర్ సొంతం అయింది. ఎందుకో ఆ సంఘటనతో సాగర్లో చిన్న అసూయ ఏర్పడింది. అప్పటి నుండి కార్తీక్తో కొద్దిగా మాట్లాడడం తగ్గించాడు. కానీ కార్తీక్ అవేవీ పట్టించుకోకుండా వీళ్ళ పెళ్లి మ్యాటర్ రాకేష్తో మాట్లాడే సమయం కోసం చూస్తున్నాడు. కార్తీక్ని మెల్లిగా అర్థం చేసుకుని మళ్ళీ తనతో మామూలుగా కలిసిపోయాడు. తర్వాత కాలేజ్లో ప్రిన్సిపల్, మిగిలిన స్టాఫ్ అందరూ వీళ్ళని పొగడడం, తగిన మర్యాద చేయడం, బహుమతులు ఇవ్వడం, తర్వాత అందరూ ఉద్యోగాల వేటలో పడడం అన్నీ చకచకా అయిపోయాయి. ఒకరోజు ఉదయం కార్తీక్ ఆఫీస్కి వెళ్తుంటే రాకేష్ పిలిచి మాట్లాడాలని కూర్చోమన్నాడు. చెప్పు రాకీ. నాకిప్పుడు బాగానే ఉంది కదరా, రేపటి నుండి ఆఫీస్ బాధ్యత నేనే చూసుకుంటాను. పర్లేదు రాకీ, నేను ప్రీతి ఖాళీనే కదా, మేమే వెళ్తాము.
వద్దులేరా, ఇప్పటి వరకు చదువులో పడి ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడైనా కాస్త ఎంజాయ్ చేయండి. తర్వాత ఎలానో నువ్వు మీ కంపెనీ బాధ్యత, ప్రీతి మా కంపెనీల బాధ్యత తీసుకోక తప్పదు. అలాగే రాఖీ, సరే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొచ్చేస్తా. ప్రీతి బయట వెయిట్ చేస్తుంది. సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరండి. చెప్పడం మర్చిపోయాను. సాయంత్రం విష్ణు వాళ్ళు వస్తున్నారు. శశితో ప్రీతి పెళ్లి గురించి మాట్లాడడానికి నేను మీ అమ్మ వాళ్ళకి కూడా ఫోన్ చేసి రమ్మంటాను. మీరు కూడా త్వరగా వచ్చేయండి, సరేనా అన్నాడు రాకేష్. అంతా తెలిసాక కూడా మళ్ళీ శశితో పెళ్ళి అంటే? సాయంత్రం మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళిరా, బాయ్. సరే రాఖీ, బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆఫీస్ నుండి ఒకటే ఫోన్ కాల్స్. మీటింగ్ టైం అయింది, ఎక్కడ ఉన్నారు అని. ప్రీతి, ఈరోజు మీటింగ్ నువ్వే అటెండ్ చేయి, నేను రాను. అదేంట్రా, నాకు అసలే కొత్త. నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేనుంటే ఇప్పుడు నువ్వు రాకపోతే ఎలా? నేను నీతో అన్ని చోట్ల అన్ని సందర్భాలలో ఉండను కదా. కొన్ని సిచ్యుయేషన్స్ని ఫేస్ చేయడం నేర్చుకో. ఏమైందిరా, కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు. ప్రీతి ప్లీజ్ అర్థం చేసుకో. ఏమైందిరా, హాస్పిటల్కి వెళ్దామా? ఉండు, సత్యకి ఫోన్ చేస్తా. ఏం వద్దు ప్రీతి, కాస్త మనశ్శాంతి కావాలి. నువ్వు సైలెంట్గా ఉండు చాలు. అదేంట్రా అలా అంటావు? హెల్త్ బాగాలేదు అన్నావు కదా. ప్రీతి, నీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను విసిగించకు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి భయపడి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది ప్రీతి. ఆఫీస్కి వచ్చే వరకు వారి మధ్య మాటలు లేవు. ఆఫీస్కి వచ్చిన తర్వాతైనా కార్తీక్ ఆల్ ది బెస్ట్ చెప్తాడేమో అని ఆశగా కార్తీక్ వైపు చూసింది. కానీ కార్తీక్ ఏం మాట్లాడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోవడంతో ప్రీతికి తెలియకుండానే ఏడుపొచ్చేసింది. గుండె అంతా బరువెక్కింది. అలానే కార్తీక్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఈలోపు మేనేజర్ వచ్చి కదపడంతో కన్నీళ్లు అతనికి కనపడకుండా దాచేసి మీటింగ్కి వెళ్ళిపోయింది. తన క్యాబిన్ నుండి సీసీ కెమెరాలో ప్రీతిని చూసిన కార్తీక్ కళ్ళు కూడా వర్షించాయి. సారీ ప్రీతి, సాయంత్రం ఇంట్లో నీ జీవితానికి సంబంధించిన మీటింగ్ ఉంది. అందులో నువ్వు ఏ భయం లేకుండా మాట్లాడాలంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఒంటరిగా పోరాడక తప్పదు. అందుకే నేను రాకుండా నిన్ను పంపించాను. కేవలం నీలో ఉన్న భయం పోగొట్టడానికి ఇలా చేశాను అనుకుంటూ బయటికి వచ్చాడు. ఇంతలో నాని కాఫీ కప్పులతో మీటింగ్ జరుగుతున్న వైపు వెళ్ళడం చూశాడు. నాని, ఆ కాఫీ ఎవరికి? మీటింగ్లో ఉన్న వాళ్ళకి సార్. సరే, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి ఒక స్లిప్ మీద ఏదో రాసి తీసుకొచ్చాడు. నాని, ఈ స్లిప్పు ఈ కప్పు కింద పెడుతున్నా. కప్తో పాటు ఈ పేపర్ను కూడా ప్రీతికి ఇవ్వు. సరే సార్ అని నాని అక్కడి నుండి వెళ్ళి అందరికీ కాఫీ ఇచ్చి ప్రీతికి మాత్రం కార్తీక్ చెప్పినట్టు కప్తో పాటు స్లిప్ కూడా ఇచ్చాడు. ప్రీతి ఓపెన్ చేసి చూడగానే అందులో సారీ రాక్షసి, ఎప్పుడూ అంటూ ఉంటావుగా నేనేం చేసినా నీ మంచికి అని, ఇప్పుడు అలానే అనుకో, సరేనా? ఆల్ ది బెస్ట్ బంగారం. మైండ్ ఫ్రీగా ఉంచుకో, అప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పగలవు. ఆ స్లిప్ చూడగానే ప్రీతి మొహంలోకి నవ్వు వచ్చింది. తన నోటి నుండి మాటలొచ్చాయి. మొత్తానికి డీల్ ఓకే అయ్యేలా చేసి విజయగర్వంతో కార్తీక్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి హగ్ చేసుకుంది. కార్తీ, ఫస్ట్ టైం నేను ఒంటరిగా డీల్ చేసి డీల్ ఓకే అయ్యేలా చేశాను అని తను నవ్వుతూ చెప్తుంటే కార్తీక్ మాత్రం సాయంత్రం జరగబోయే దానిని గూర్చి ఆలోచిస్తూ ప్రీతి వైపు చూశాడు. ప్రీతి, ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకుంటావా? చెప్పు కార్తీ. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, నీతో తోడుగా ఎవరు లేకపోయినా సరే, నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి వస్తే పరిస్థితులకు ఎదురు వెళ్ళు, కానీ ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు, సరేనా? ఇప్పుడు ఏమైందిరా? ఏం కాలేదు, కానీ నాకు మాట ఇవ్వు ప్రీతి. జీవితాన్ని గెలుస్తాను తప్ప ఓటమిని అంగీకరించి ప్రాణాలు తీసుకోను అని మాటివ్వు. నీ వైపు నిజం ఉంటే ఎంతకైనా తెగించు. అదే నీ వైపు తప్పుంటే చిన్నవాళ్ళ దగ్గరైనా తలదించు, సరేనా? ఏమో ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు కారణం లేకుండా ఏ పని చేయవని నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టే అన్ని పరిస్థితుల్లోనూ ధైర్యంగా ఉంటాను, అలా అని నీకు మాటిస్తున్నాను అని కార్తీక్ చేతిలో చెయ్యేసి చెప్పింది. నా చిట్టి రాక్షసి, ఎప్పుడు నవ్వుతూ ఉండు.
అని ప్రీతి నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంతలో కార్తీక్ మొబైల్ రింగ్ అయింది. మొబైల్ స్క్రీన్ పైన శశి పేరు చూడగానే, సరే ప్రీతి, నువ్వు నీ క్యాబిన్లోకి వెళ్ళు అని ప్రీతిని పంపించేసి శశి ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు శశి, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ హాస్పిటల్కి వెళ్ళి సత్యం తీసుకొని ఆఫీస్కి వచ్చేయి, ఇక్కడే మాట్లాడుకుందాం. సరేరా, ఇప్పుడే బయలుదేరుతున్నా అని ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి సత్య, శశిలు ప్రీతి వాళ్ళ ఆఫీస్లో కార్తీక్ క్యాబిన్లో ఉన్నారు. ఎందుకురా అర్జెంటుగా తీసుకురమ్మన్నావంట, ఏదైనా ఇంపార్టెంటా అడిగింది సత్య. అవును. ఏమైంది? ఏరా శశి, చెప్పలేదా దీనికి? లేదురా, ఇక్కడికి వచ్చాక మాట్లాడదామని తీసుకొచ్చేశాను. అబ్బా, నాకు టెన్షన్గా ఉంది. ఎవరో ఒకరు చెప్పండి త్వరగా. ఏం లేదు, మీ అక్క ప్రీతికి ఈ శశికి మళ్ళీ పెళ్ళి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు, మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి. సత్యకి ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియలేదు. తనకి తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది. కనీసం ఆపడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. శశి వైపు చూస్తూ క్షణక్షణానికి కన్నీళ్ల వేగం పెంచుతుందే తప్ప తగ్గించట్లేదు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది నువ్వు చెప్పకుండా అన్నాడు శశి. మనసుకి సంబంధించిన విషయాలని నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైపోతాయి. బాబోయ్, ఇంత పిచ్చి ఉందేంటే నీకు? ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా ఎంత బాగా చెప్పావో. నిన్నెవడు చేసుకుంటాడో కానీ. శశి మాట పూర్తి కాకుండానే సత్య ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు? నేనేం చేశారా? నన్నంటావేంటి? ఏం చేశావో నీకు తెలీదా? లేకపోతే అది ఎందుకు ఏడుస్తుందో తెలీదా? నువ్వు కూడా నన్నే అంటున్నావా కార్తీక్? లేకపోతే ఏంట్రా, ఉన్న ప్రాబ్లం సరిపోవు అన్నట్టు ఇప్పుడు సత్య కూడా బాధపడుతుంటే ఎలా చూడమంటావు? సత్య బాధని అర్థం చేసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు. కాకపోతే దాని బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంది. నా బాధ మనసు పొరల్లో నిక్షిప్తమైపోయింది అంతే. అంటే నువ్వు కూడా? అవును కార్తీక్, ఐ లవ్ సత్య. ప్రీతి మీద ఉన్న ప్రేమని ఇంత త్వరగా సత్య భర్తీ చేస్తుందని అనుకోలేదు. సత్య నా జీవితంలో సగమైందో లేక నాలో మొత్తం నిండిపోయిందో నాకు తెలీదు, కానీ తనతో ఉంటే బాగుంది. అల్లరి పిల్ల ఆకాశంలో ఉండే హరివిల్లులాగా అన్ని రంగులు చూపిస్తుంది. అల్లరి చేస్తుంది, కోప్పడుతుంది, అలుగుతుంది, కేర్ తీసుకుంటుంది, రౌడీయిజం చేస్తుంది. నేను సరిగ్గా మాట్లాడకపోతే ఏడుస్తుంది. అన్నింటికీ మించి నన్ను ప్రేమిస్తుంది. అమ్మలేని నాకు మరో అమ్మ అవుతుంది అనే నమ్మకం ఉంది. కానీ ప్రీతి కాదంది కాబట్టి సత్య దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుందేమో అని చిన్న భయం. అది ఒక డాక్టర్. కోరుకుంటే నాకన్నా ఆస్తిపరుడు, అందగాడు వస్తాడు. అందుకే అప్పుడప్పుడు తనకి నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఒకటి మాత్రం చెప్పగలను, ఒక్కసారి తన చెయ్యి పట్టుకుంటే జీవితంలో విడిచిపెట్టను. వెనక నిలబడి ఇదంతా వింటున్న సత్య పరిగెట్టుకుంటూ వెళ్ళి శశిని వెనక నుండే హగ్ చేసుకుంది. శశి మెల్లగా తన చేతులు దూరం జరుపుతూ కుర్చీలో నుండి లేచి, నువ్వేంటిక్కడ, బయటికి పోయావుగా అన్నాడు కంగారుగా. బూచి చడి చప్పుడు లేకుండా రమ్మని మెసేజ్ చేశాడు, అందుకే వచ్చా. బట్ అలా రావడం వల్ల ఇంత సంతోషం ఉంటుందని నాకు తెలీదు. నాపైన ఇంత ప్రేమని పెట్టుకుని ఇంత భారాన్ని ఎలా మోస్తున్నావురా అంది సత్య. ఏమో, తీయని భారం కదా, బరువు అనిపించలేదు. కానీ ఒక్కటి చెప్పు, ప్రీతి నో చెప్పింది అని నిన్ను ప్రేమిస్తున్నా అని తప్పుగా అనుకోవు కదా అన్నాడు శశి. అస్సలు అనుకోను, నీ గురించి నాకు తెలుసు. శశి, లవ్ యూ టూ బేబీ అని సత్యని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు శశి. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి చప్పట్లు కొడుతూ లోపలికి అడుగుపెట్టింది. ప్రీతికి జతగా కార్తీక్ కూడా జాయిన్ అయిపోయాడు. అమ్మయ్యా, ఇంకో లవ్ స్టోరీ సక్సెస్ అన్నమాట అనుకున్నాడు కార్తీక్. ఇంతకీ మా పెళ్ళి ఎప్పుడు చేస్తావు బూచి? ఇప్పుడు అదే అనుకుంటున్నా. ఉన్న పెళ్ళే చేయలేక చస్తుంటే మళ్ళీ నువ్వు కూడా తయారయ్యావా తల్లి? అయినా ఇప్పుడే కదా దిగావు, కొన్ని రోజులు ఎంజాయ్ చెయ్యి. నీ విషయంలో నాకు కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉండేది శశి, ఇప్పుడు అది పోయింది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లైఫ్ విత్ మై రౌడీ సిస్టర్. థ్యాంక్ యూ ప్రీతి.
ప్రీతి, నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు చెప్పడం అంత అవసరమా బూచి? సాయంత్రం తనకే తెలుస్తుందిగా. ఇప్పటి నుండే కంగారు పెట్టడం దేనికి? కంగారు పడడం దేనికి? నాకు ఇంతకుముందే కార్తీక్ బ్రెయిన్ వాష్ చేశాడు. నాలో ఉన్న భయం అంతా తీసేశాను. పర్లేదు, చెప్పండి, నేను తీసుకోగలను అంది ప్రీతి. ఇంట్లో అందరికీ శశి నీ విషయంలో చేసింది అబద్ధం అని తెలిసిందిగా. అందుకే మళ్ళీ శశితో నీ పెళ్లి చేయడానికి పూనుకుంటున్నారు చెప్పాడు కార్తీక్. అంటే డాడీకి నిజం తెలిసాక కూడా సాగర్ని ఒప్పుకోరా? అదేగా దాని అర్థం. కానీ సాయంత్రం విష్ణు మాట్లాడడానికి వస్తున్నాడంట. ఇంకా ఈ మ్యాటర్ని సాగదీయడం కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే సాయంత్రం రాఖీతో మీ పెళ్లి గురించి మాట్లాడాల్సిందే. నాకు భయంగా ఉంది. డాడీకి మళ్ళీ ఏమైనా అయితే? ఏం కాదులే ప్రీతి, నేను అక్కడే ఉంటాగా. కార్తీక్ చెప్పిందే కరెక్ట్ అనేసరికి అందరూ సాయంత్రం ఏం జరగబోతుందో అని ఆలోచనలో పడ్డారు. ప్రీతి సాగర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఎలా అయినా పిల్లల్ని ఒప్పించి పెద్దవాళ్ళ నిర్ణయం ప్రకారం పెళ్లి చేయాలి అని పెద్దవాళ్ల పంతం. పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమించుకున్న మనసుల్ని కలపాలని పిల్లల ఆలోచన. కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం కార్తీక్ వాళ్ళకే సపోర్ట్. వాళ్ళ నాన్నగారికి ఏదో బిజినెస్ మీటింగ్ ఉండడంతో ఫారిన్ వెళ్ళిపోయారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.